వ్యూహము, అర్ధేందు వ్యూహము, మకర వ్యూహము, శేన వ్యూహము, మండల వ్యూహము, వజ్ర వ్యూహము, కూర్మ వ్యూహము, శృంగాటక వ్యూహము, సర్వతోభద్ర వ్యూహము, శకట వ్యూహము, మండలార్ధ వ్యూహము, చక్ర వ్యూహము, సూచి వ్యూహము, దుర్జయ వ్యూహము అని మొత్తం ఈ 18 వ్యూహాలను పాండవులు స్వీకరించినారు, కొన్ని వ్యూహాలను కౌరవులు స్వీకరించినారు, కొన్ని వ్యూహాలను. ఏ ఏ సమయంలో ఒక వ్యూహాన్ని రచిస్తే ఈ వ్యూహాన్ని లోపలికి ప్రవేశించలేరు. ఈ వ్యూహాన్ని రచించిన సమయంలో ముఖస్థానం ఉంటుంది, పక్షస్థానం ఉంటుంది, పుచ్ఛస్థానం ఉంటుంది, మధ్యస్థానం ఉంటుంది. వ్యాస భగవానుడు ఈ భీష్మ పర్వంలో, ద్రోణ పర్వంలో ఒక అధ్యాపకుడు ఆ యుద్ధానికి సంబంధించినటువంటి వివరణనంతా కూడా ఒక బోర్డును పెట్టుకొని బోర్డు ద్వారా వివరించగలడు. అంత చక్కగా ఆయన రచించినాడు. పొల్లుపోకుండా యుద్ధం జరుగుతున్న సమయంలో ఎవరెవరు ఏ విధమైనటువంటి అస్త్రాలను ప్రయోగించినారు, వాటికి ప్రత్యస్త్రాలు ఏమున్నాయి, యుద్ధం జరుగుతున్న సమయంలో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని బన్నినారు, దానికి ప్రతివ్యూహం ఏమిటి, వ్యూహరచన ఎంత గొప్పైనటువంటి రీతిలో రచించినాడు. అందులో మొట్టమొదటి రోజున క్రౌంచ వ్యూహము అనేటువంటి పేరు గల వ్యూహాన్ని రచించినాడు భీష్మ పితామహుడు. ఆ వ్యూహాన్ని ఛేదించడం కోసమై వీళ్ళంతా కూడా బయలుదేరి వచ్చినారు. భీకరమైనటువంటి సంగ్రామం, శంఖనాదము చేసినారు. అనేక రకాలైనటువంటి తౌర్యత్రికములు, మృదంగాది వాయిద్యాలు వాయించినారు. సైన్యానికంతటికి కూడా ఉత్సాహం వచ్చేట్టుగా భీకరమైనటువంటి సంగ్రామం ప్రారంభమైనది. గోపాలకృష్ణ భగవానికి, గౌరీ శంకర భగవానికి, నమః పార్వతీపతయే హర హర. యుద్ధము జరుగుతూ ఉంటే, యుద్ధంలో ఇప్పుడే మనం విన్నాము, ప్రతిజ్ఞ చేసినారు. ఏమని? కర్ణుడు ప్రతిజ్ఞ చేసినాడు, వృద్ధుడైనటువంటి భీష్ముడు ఎంతవరకు ఆయన యుద్ధరంగంలో ఉంటాడో అంతవరకు నేను అడుగుపెట్టను. ఏమైనా మనకు నీరసం వచ్చేటువంటి మాట్లాడతాడు, పాండవులను పొగుడుతూ ఉంటాడు తప్ప మనను ఏమీ ఆయన సహకరించడు. అందుకని నేను యుద్ధరంగానికి రాను అన్నాడు. మొదటి నాటి యుద్ధం ప్రారంభమైనది. భీకరమైనటువంటి సంగ్రామం జరుగుతున్నది. భీష్మ పితామహుడు వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే ఆయన వేసేటువంటి ప్రత్యస్త్రాలు ఉన్నాయో వాటిని ఎదుర్కోలేకపోతున్నారు యుద్ధంలో ఉన్నటువంటి వాడు. అమ్మల పొదలో ఉన్నటువంటి బాణాన్ని తీసినాడు, ఒక్కసారి వర్షం వచ్చేట్టుగా చేసినాడు. దాన్ని గమనించినాడు అర్జునుడు. మా తాతగారు వేసేటువంటి అస్త్రానికి ప్రత్యస్త్రాన్ని వేస్తాను అన్నాడు. ఆగ్నేయాస్త్రాన్ని వేసినాడు. మొత్తం అది ఎదురు తిరిగిపోయినది, వాపసు తిరిగిపోయినది. మేఘాలు వచ్చినట్టుగా వచ్చినాయి, వర్షం పడబోతున్నది. క్షణకాలంలోనే ఈ అస్త్రంతో అది కొట్టుకపోయినది. ఆ తర్వాత మళ్ళీ విపరీతమైనటువంటి గాలి వచ్చేట్టుగా చేసినాడు. వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించినాడు. గాలిని నిరోధించేటువంటి ప్రత్యస్త్రాన్ని అర్జునుడు వేసినాడు. ఈ విధంగా తాతామనుమళ్లకు భీకరమైనటువంటి సంగ్రామం జరుగుతున్నది. యుద్ధం జరిగే సమయంలో యుద్ధంలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు వీళ్ళు. ఆ నియమాలు ఏమిటి అనంటే, ఎవరితో యుద్ధం చేస్తుంటారో వాళ్ళతో యుద్ధం చేయకూడదు. కొన్ని సందర్భాల్లో నియమము ఉల్లంఘించే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడు అనంటే, అనేకులు ఒక్కడితో యుద్ధం చేస్తున్న సమయంలో మాత్రము వీడు వెళ్ళి వాడిని ఆక్రమించవచ్చును, తాకవచ్చును. యుద్ధం జరిగేది ఎప్పుడు? సూర్యోదయమైనప్పటి నుంచి ఒక ముహూర్త కాలం ఉంటుంది. ఆ ముహూర్త కాలంలో మీరంతా కాలకృత్యాలను ముగించుకొని యుద్ధాన్ని ప్రారంభం చేయాలి. సూర్యుడు అస్తమించినాడు అన్న తర్వాత యుద్ధాన్ని ఆపివేయాలి. రాత్రిపూట విశ్రాంతి తీసుకోవాలి, మళ్ళీ తెల్లవారి యుద్ధాన్ని చేయాలి. ఈ విధంగా ఆరంభమైనటువంటి యుద్ధము కొనసాగుతున్నది. భీకరమైనటువంటి సంగ్రామం జరుగుతున్నది. మొదటి నాటి సంగ్రామంలో భీష్ముడు యుద్ధం చేస్తూ ఉండగా శ్వేతుడు అనేటువంటి పేరు గల వాని యొక్క సంహారం చేసినాడు. రెండవ నాడు యుద్ధం జరుగుతున్నది. భీష్ముడు యుద్ధం చేయడానికి వచ్చినాడు. భీమసేనుడు ఆనాటి యుద్ధంలో
శక్రదేవాదులు అనేటువంటి పేరు గల వాళ్ళనందరినీ కూడా సంహారం చేసినాడు. మూడవ నాడు యుద్ధం జరుగుతున్నది. యుద్ధానికి వెళ్ళిపోయే ముందు దుర్యోధనుడు భీష్ముని సమీపానికి వచ్చినాడు. ఏమయ్యా తాత, నీ పరాక్రమం ఎక్కడ పోయినది? పాండవులతో యుద్ధం చేస్తే అమ్ముల పొదలో ఉన్నటువంటి ఒక్క బాణాన్ని సంధిస్తే చాలు పాండవ సైన్యమంతా భస్మమైపోతుంది అన్నావు కదా, ఏది నీ పరాక్రమం ఇదేనా అన్నాడు. అనగానే వాణి సూటిపోటు మాటలు విన్న తర్వాత ఆ వాగ్బాణాలకు గురైనటువంటి భీష్ముడు ఈనాడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేసే సమయంలో ఎట్లా పోరాడుతూ ఉన్నాడు అంటే అసలు పాండవులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అమ్ముల పొదలో చెయ్యిని ఎప్పుడు పెడుతున్నాడు, బాణాన్ని ఎప్పుడు సంధిస్తున్నాడు, ఎప్పుడు వదులుతున్నాడు తెలియడం లేదు. ఒక బాణం వదిలితే అవి 100 బాణాలుగా మారినాయి, 100 బాణాలు 1000 బాణాలుగా మారిపోతున్నాయి. ఎవరెవరికి తాకుతున్నాయి? ఏనుగలు మరణిస్తున్నాయి, కిందపడి రథాలు నేలగూలుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రక్షించేవాడెవరు అంటే సారథి రక్షిస్తాడు అని నిన్న విన్నాం కదా. కృష్ణ పరమాత్మకు ఈ భీష్ముడు వేసేటువంటి బాణాల నుండి రక్షించడం చాలా కష్టమవుతున్నది. ఇంతలో ఏం చేసినాడు? అమ్ముల పొదలో నుండి బాణాన్ని తీసి కృష్ణునికి వేసినాడు. కృష్ణుని శరీరం అంతా కూడా గాయాల పాలైపోయింది, రక్తసిక్తమైపోయినది. మళ్ళీ బాణాన్ని తీసి సంధించి అర్జునుడి పైన వేస్తే ఒక్క బాణము 100 బాణాలుగా మాలి ఆయన మర్మస్థానాలన్నిటి కూడా గాయపరిచినది. ఒక్కసారి పైన ఉన్నటువంటి అర్జునుడిని చూచినాడు. చూడగానే శరీరం అంతా రక్తసిక్తమైపోయినది. అర్జునుడు అనంటే ఏ రంగులో ఉండేవాడు అనుకున్నాం మనము? తెల్లనివాడు. వాడు వేసుకున్న బట్టలు కూడా తెల్లగా ఉంటాయి. అటువంటి అర్జునుని యొక్క శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోగానే ఆవేశానికి వచ్చినాడు. భీష్ముని యొక్క ప్రతాపాన్ని చూసినటువంటి వాడి ఇక పట్టలేక పగ్గాలను రథానికి పెట్టినటువంటి వాడి కిందికి దిగి మహోగ్రమైనటువంటి రూపాన్ని ధరించి భీష్ముని చంపడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. అప్పుడు భీష్మ పితామహుడు 2 చేతులు చూడండి, స్వామి వస్తున్నావా? నీ చేతుల్లో మరణించడానికంటే ఇంకా ఈ వృద్ధుడు కోరుకునేటువంటిదంటూ ఇంకొకటి లేదయ్యా, రా ఆహ్వానం చేస్తున్నాడు ఆయన. యుద్ధం చేయడాన్ని ఆపివేసినటువంటి వాడై ఆ పరిగెత్తుకుంటూ వచ్చేటువంటి కృష్ణుడిని చూస్తూ ఉన్నాడు. ఎంతటి ఆవేశం ఆయనలో! ఒక్కసారి మనం కృష్ణుని అడుగుదాం, కృష్ణ ఎందుకయ్యా ఇంత ఆవేశం నీకు అంటే, భీష్ముడు నన్ను కొట్టి నా శరీరాన్ని గాయపరిచినాడు అని కాదు ఆయనకు బాధ. నేను అభిమానించేటువంటి నా భక్తుడైనటువంటి అర్జునుడిని గాయపరుస్తూ ఉన్నాడు, ఆయనను చంపడానికి ఊనుకుంటున్నాడు అని భావించి కిందికి పరిగెత్తుకుంటూ వస్తున్న సమయంలో చేతిలో సుదర్శన చక్రాన్ని పట్టుకున్నాడు. గదను చేతిలో పట్టుకున్నటువంటి వాడి వస్తూ ఉంటే ఉత్తరీయము జారిపోతూ ఉన్నది, కళ్ళు ఎరుపెక్కినాయి, వనమాల పక్కకు తిరిగిపోతున్నది. పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మను చూచి అద్భుతంగా స్తోత్రం చేస్తున్నాడు. హే ప్రభు కృష్ణ, ఇంతలో ఏమైపోయినది చెప్పడం ఇది ఆలస్యం అవుతున్నది, కానీ ఇది క్షణకాలంలో జరిగిపోయినది. పక్కన ఉన్నటువంటి అర్జునుడు ఉన్నాడు, భీష్ముడు వేసినటువంటి బాణాల చేత గాయాల పాలైనప్పటికీ కూడా కృష్ణుడు చేసేటువంటి ఈ చేష్టను చూసి ఆశ్చర్యచకితుడై ఆయన కూడా రథం నుండి కిందికి దుమికి పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని గట్టిగా కాళ్ళు పట్టుకొని, కృష్ణా కృష్ణా నీవి పని చేయకూడదు, ఎందుకో తెలుసునా, నీవు ధర్మాన్ని బోధించేవాడవే కానీ ధర్మాన్ని తప్పేవాడవు కాదు. ఏమన్నాడు కృష్ణుడు? యుద్ధానికి వస్తాను కానీ ఆయుధాన్ని ధరించను అన్నాడు. మా తాతగారి పేరు నీవు ఆయుధాన్ని ధరిస్తావా? ధర్మాన్ని 10 మందికి బోధించి ధర్మము రతులను చేయడానికి బదులు ఇప్పుడు నీవు ధర్మాన్ని అతిక్రమిస్తున్నావయ్యా, వద్దు వద్దు అని అన్నాడు. గట్టిగా ఆయన పట్టుకుంటే ఆయనను కూడా లాక్కపోతూ ఎప్పుడైతే ఆ భీష్ముడిని చంపడానికి ఊనుకున్నాడో 1కి 10 సార్లు ప్రార్థన చేసి 2 చేతులు జోడించి స్తోత్రం చేయగానే స్తోత్రము చేత సంతోషపడి ఆయనలో ఉన్నటువంటి ఆవేశాన్నంతా కూడా అణచుకొని, అయ్యో నేనేం చేస్తున్నాను, యుద్ధరంగానికి వచ్చి ఇంత ఆవేశాన్ని పొంది భీష్ముడిని చంపడానికి ఊనుకున్నానా అని అంతరంగంలో ఆలోచన చేసి మళ్ళీ వెళ్ళి రథం పైన కూర్చొని రథాన్ని తోలుతుండగా యుద్ధరంగంలో మళ్ళీ భీష్ముని పైన అనేక బాణాలను సంధిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఎంతటి ప్రేమ, అభిమానం! ఒక భక్తుని విషయంలో వాత్సల్యం ఎంత గొప్పగా ఉంటుంది ప్రభువుకు.
కృష్ణుడిని అడిగినాడు అర్జునుడు, ఏమయ్యా నీవు ఏ ప్రతిజ్ఞ చేసినావో ప్రతిజ్ఞను కూడా ఉల్లంఘించినావెందుకు అన్నాడు. ప్రతిజ్ఞను లోకంలో నేను ఎందుకు ఉల్లంఘించినాను అంటే, నా భక్తుడవు నా ప్రియుడైనటువంటి నీ కొరకేనయ్యా ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘించినది అన్నాడు. ఈ విధంగా కౌరవ సేన విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే చివరికి అర్జునుడు వేసినటువంటి ఏ బాణాలు ఉన్నాయో ఆ బాణాలను తట్టుకోలేక కౌరవ సైన్యం అంతా కూడా పారిపోయినది. ఇంతలో సూర్యుడు అస్తమించినాడు. 3వ నాటి యుద్ధం కూడా సమాప్తమైపోయినది. గోపాలకృష్ణ భగవానికి. 4వ నాడు యుద్ధానికి వచ్చినారు. ఆనాటి యుద్ధంలో సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు, ఎట్లా జరుగుతున్నదో చెప్పమంటే అంతా చెప్తూ ఉంటే, ఈ 4వ నాటి యుద్ధంలో ఏం జరుగుతున్నది అని అంటే, అభిమన్యుడు తన పరాక్రమాన్నంతా కూడా చూపుతున్నాడయ్యా. ద్రోణాచార్యుడు, భీష్ముడు ఆయన చేస్తున్నటువంటి యుద్ధాన్ని చూచి పొగడలేక ఉండలేకపోయినారు. పొగడ్తల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. అర్జునుడు మన సమీపంలో ఏ విద్యలు నేర్చుకున్నాడో అభిమన్యుడు అర్జునుడిని మించిపోయినటువంటి వాడి పరాక్రమాన్ని చూపుతున్నాడయ్యా. ఆనాటి యుద్ధంలో ఆయన యొక్క పరాక్రమము ఇంత అంత అనగదు. దేవతలంతా కూడా చూస్తున్నారు, యక్షగంధర్వాదులంతా కూడా చూస్తున్నారు, ఏం పరాక్రమం అభిమన్యునిది. 5వ నాడు యుద్ధం ప్రారంభమైనది. సాత్యకి అనేటువంటి పేరు గల వానికి సంబంధించిన 10 మంది కొడుకులు సంహరింపబడ్డారు ఆనాటి యుద్ధంలో. 6వ నాడు యుద్ధం జరుగుతున్నది. భీమసేనుడు దుర్యోధనుడితో యుద్ధం చేసి దుర్యోధనుడిని ఓడించినాడు, ప్రాణాలతో వదిలిపెట్టినాడు. 7వ నాడు యుద్ధం జరిగినది. మహాభారత యుద్ధంలో 18 రోజులు యుద్ధం జరిగితే 10 రోజులు యుద్ధం చేసినది భీష్మ పితామహుడే. 5 రోజులు యుద్ధం చేసినది ద్రోణాచార్యుల వారు. ఎన్ని రోజులు అయిపోయినాయి? ఇంకెన్ని మిగిలినాయి? ఆ మిగతా రోజుల్లో ఒకరోజు అశ్వత్థామ చేసినాడు. కర్ణుడు ఒకరోజు యుద్ధం చేసినాడు. ఒక పూట యుద్ధాన్ని చేసినాడు దుర్యోధనుడు. ఒక పూటకే కాళ్ళు విరిగినాయి, వాడు చచ్చినాడు. ఎక్కువ రోజులు యుద్ధం చేసినది ఎవరు అంటే భీష్మ పితామహుడే యుద్ధం చేసినాడు. 7వ రోజున యుద్ధం చేస్తుంటే కౌరవసేన అంతా కూడా పారిపోయినది. ఆనాడు విరాటునికి సంబంధించినటువంటి కుమారుడైనటువంటి శంఖుడు అనే పేరు గలవాడు సంహరింపబడ్డాడు కౌరవుల చేత. 8వ నాడు యుద్ధం జరుగుతున్నది. భీమసేనుడు ధృతరాష్ట్రుని 80 కొడుకులను చంపి పారేసినాడు. ఎవరైనా ధృతరాష్ట్రుని కొడుకులు ఎదురుకు వస్తున్నారు అంటే మిగతా ఎవ్వరూ కూడా వాడిని చంపడానికి పోరు. ఎందుకంటే ప్రతిజ్ఞ చేసినాడు భీమసేనుడు, 100 మందిని నేనే చంపుతాను అని, మీరు మాత్రం పోకండి. 9వ రోజు యుద్ధం జరుగుతున్నది. ఆనాడు అనేక మంది సంహరింపబడ్డారు. గుట్టలు గుట్టలుగా శవాలు పడిపోతూ ఉన్నాయి. 10వ నాడు యుద్ధం జరగబోతున్న సమయంలో దుర్యోధనుడు ఆనాడు భీష్ముని సమీపానికి వచ్చినాడు. తాత, యుద్ధం చేస్తూ ఉదాసీనంగా ఉంటున్నావు, నువ్వు ఏదో నిమిత్త మాత్రానికి వెళ్ళి యుద్ధం చేస్తున్నావే తప్ప కౌరవులైనటువంటి దుర్యోధనాదులు వీళ్ళు నావాళ్ళు అనే భావం నీకు ఇసుమంత కూడా లేదు. నీ మనస్సు నిండా ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులే ఉన్నారు. అందుకని మాపైన ప్రేమ లేకుండా వాళ్లను ప్రేమిస్తూ వాళ్ళను హింసించకూడదు అనేటువంటి రీతిలో వెళుతున్నావు అని అంటే, అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో అన్నాడు, దుర్యోధన, నీకు ఒక మాట చెప్తాను రా ఈ సమయంలో. చెప్పు తాత అన్నాడు. ఒకనాడు బ్రహ్మ పద్మంలో కూర్చొని ఉపాసన చేస్తూ ఉన్నాడు. దేవతలంతా కూడా బ్రహ్మ చుట్టూ వచ్చి చేరుకున్నారు. ఎవరినయ్యా నీవు ఉపాసిస్తున్నది? అన్నిటినీ సృష్టించేవాడు నీవే కదా, నీవు కూడా ఎవరిని ఉపాసన చేస్తూ ఉన్నావు అనంటే, అప్పుడు ఆ బ్రహ్మ చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వలమాల విరాజుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని అని సమాధానం చెప్పినాడు. ఆ నారాయణమూర్తి సంకల్పం వలన ఈ జగత్తులన్నీ కూడా సృష్టింపబడ్డాయ్యా.
ఆయన సంకల్పాన్ని నేను నెరవేరుస్తున్నాను తప్ప నేను స్వతంత్రుడను గాను అన్నాడు బ్రహ్మ. అప్పుడు వీళ్ళంతా చూస్తూ ఉండగా ఆ నారాయణమూర్తి నరునిగా ఆవిర్భవించి ఆయన శరీరంలో నుండి నరనారాయణులిద్దరూ కూడా తన సంకల్పము చేత సృష్టింపబడ్డటువంటి ఈ జగత్తును చల్లగా ఉంచడం కొరకై, జగత్తు యొక్క క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బదరికావనానికి వెళ్ళి అనేక వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు తపస్సులు చేసినారా. ఆ బదరికావనంలో దేశక్షేమం కోసము తపస్సు చేసిన ఏ నరనారాయణులు ఉన్నారో ఆ నరనారాయణులే కృష్ణార్జునులుగా ఇప్పుడు ఆవిర్భవించినారు. నీవు నమ్మినా నమ్మకపోయినా యథార్థమైన మాటను నేను నీకు చెప్తున్నాను. ఇది నేను చెప్పేది అబద్ధము కాదు. అందుకని నేను జగత్తులో ఎవరినైనా గెలవగలను, కానీ నరనారాయణులు మాత్రం గెలిచేవాడను మాత్రం కాదు. నీ పక్కన ఉండి నీ ఉప్పును తిని నీకు మాట ఇచ్చినందుకు గాను యుద్ధానికి వెళుతున్నాను. వార్ధక్యముతో ఉన్నప్పటికీ కూడా నా శాయశక్తులా నేను ప్రయత్నం చేసి యుద్ధం చేస్తున్నాను అన్నాడు. చివరికి దుర్యోధనుడు అన్నాడు, ఎన్ని చెప్పినా సరే తాత, నీవు మాత్రం ఈనాడు యుద్ధంలో అర్జునుడిని చంపక నా సమీపానికి రావద్దు అన్నాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేసినాడు. దుర్యోధనుడు వెళ్ళిపోగానే ధర్మరాజు కృష్ణుని చేత ప్రేరేపింపబడ్డటువంటి వాడై భీష్ముని సమీపానికి వచ్చినాడు. ఎవరి గుడారాల్లో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా కానీ అనుమతిని తీసుకొని ఒకళ్ళ గుడారాల్లోకి ఒకళ్ళు రావచ్చును పోవచ్చును. ధర్మరాజు భీష్ముని సమీపానికి వెళ్ళినాడు, నమస్కారం చేసినాడు. ఏమయ్యా ధర్మానంద, ఎందుకు వచ్చినావు నా సమీపానికి అన్నాడు. తాత, నేను ఒకటి అడుగుతాను. 10 రోజుల నుండి మాతో నీవు యుద్ధం చేస్తూ ఉన్నావు. అసలు యుద్ధంలో నిన్ను మేము గెలవలేకపోతూ ఉన్నాము. వీరుడవైనటువంటి నిన్ను గెలిచి నీవు మరణించాలి అనంటే నీ మరణ రహస్యం ఏమిటో మాకు చెప్పు అని అన్నాడు. ఎవడైనా చెప్తాడా లోకంలో? కానీ వీరుని సమీపానికి వెళ్ళి నీవెట్లా మరణిస్తావో చెప్పు అన్నప్పుడు మరణాన్ని దాచుకోకూడదు. అందుకని భీష్ముడు ఏమన్నాడు అంటే, చాలా చక్కని ప్రశ్న వేసినావురా. నా ఎదుటికి గనక ఒకవేళ శిఖండి వచ్చినది అనంటే, శిఖండి వచ్చినాడు అనంటే నేను అస్త్ర సన్యాసాన్ని చేస్తాను, అప్పుడు నా సంహారం జరుగుతుంది అన్నాడు. తాతకు నమస్కారం చేసినటువంటి వాడే వెళ్ళినాడు. 10వ నాటి యుద్ధంలో శిఖండిని తీసుకువచ్చినారు. భీకరమైన సంగ్రామం జరుగుతున్నది. ఆ సందర్భంలో భీష్ముని ఎదుటికి శిఖండి ఎప్పుడైతే వచ్చినాడో రాగానే అస్త్ర సన్యాసం చేసినాడు. భీష్ముడిని శిఖండిని ముందుంచుకొని అర్జునుడు వెనకాల ఉంటూ యుద్ధం చేస్తూ ఉన్నాడు. అస్త్ర సన్యాసం చేసిన తర్వాత ఇది సరైనటువంటి సమయమయ్యా మీ తాతగారిపైన బాణాలు వేయడానికి అని కృష్ణుడు సలహా ఇవ్వగానే అమ్ముల పొదలో ఉన్నటువంటి బాణాలన్నిటి కూడా తీసి వేస్తూ ఉన్నాడు భీష్మునిపైకి. ఎన్ని వేసినా ఆయన మరణించాడు. కారణం ఏమిటి అంటే, తన తండ్రి గారైనటువంటి శంతను మహారాజు పుత్రవాత్సల్యముతో ఆయనకు ఒక వరం ఇచ్చినాడు. ఒరే, స్వచ్ఛంద మరణం నీకు వస్తుంది, నీవెప్పుడు కోరుకుంటే అప్పుడు మరణిస్తావు అని. అమ్ముల పొదలో ఉన్న బాణాలన్నీ తీసివేస్తూ ఉన్నాడు. అక్షయమైనటువంటిది ఆయనది, అర్జునునిది. ధనుర్బాణాలు ఏమీ లేవు. వస్తున్నటువంటి బాణాలన్నీ శరీరానికి కుచ్చుకపోతూ ఉంటే గాయమవుతున్నా కానీ ఏమాత్రమూ మాట్లాడు. ఇంతలో సూర్యుడు అస్తమించినాడు. రథము పైన ఉన్నటువంటి ఆ భీష్ముడు కాలితో నడవాలి అన్నా నడవలేనటువంటి స్థితిలో రథముపై నుండి ఒక్కసారి నేలపైన పడిపోయినాడు. ఢబేలనే శబ్దం వచ్చినది. ఒక పర్వతము పగిలిపోతే ఎంత శబ్దం వస్తుందో భీష్మ పితామహుడు నేలపైన పడిపోగానే అంత శబ్దం వచ్చినది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి చూసినారు. చూసేవరకు ఏమైపోయినది, శరీరంలో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్నీ బాణపుల్లలు గుచ్చుకొనున్నాయి ఆయన శరీరానికి. హృదయం పైన, వక్షస్థలంలో, వెన్నుపైన, కాళ్లకు ఎక్కడ సందు లేకుండా బాణాలను ప్రయోగించినాడు.
అర్జునుడు కళ్ళ అశ్రుధారులుగా అరుస్తూ వచ్చాడు తాత దగ్గరికి. సాయంత్రం అయిపోగానే యుద్ధాల్లో ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, యుద్ధం జరిగిన తర్వాత ఎవరెవరికి గాయాలైనాయో గాయాలైన వాళ్ళందరికీ వైద్యులు వచ్చి చికిత్సలు చేస్తారు. తొందరగా నయం కావాలి తెల్లారే వరకు. దుర్యోధనుడు, కర్ణుడు వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద వైద్యులను తీసుకువచ్చినారు. ఇంత గాయమైన అసలు 10 రోజుల నుండి యుద్ధం చేస్తే ఇన్ని బాణపు పుల్లలు ఎవరికీ తగలలేదు, శరీరంలోకి వెళ్ళి కుచ్చుకోలేదు. అప్పుడు దుర్యోధనుడు చికిత్సకులను పిలిపించి ఒక్కొక్క బాణపుల్లను తీయించడానికి ప్రయత్నం చేస్తే భీష్ముడు అన్నాడు, ఒరేయ్, నా శరీరంలో ఉన్నటువంటి ఒక్క పుల్లను తీయడానికి వీల్లేదు అన్నాడు. ఎందుకు తాత అన్నాడు. శిఖండి వేసిన పుల్లలుగా ఇవి అర్జునుడు వేసినటువంటి పుల్లలు. ఎంత అభిమానం చూడాలి. భీష్మ, మరి ఎట్లా ఉన్నది నీ శరీరంలో అంటే, ఒక్కొక్క పుల్ల 1000 పాములు గుడితే ఎంత గాయం అవుతుందో, ఎంత బాధ కలుగుతుందో అంత బాధను కలిగిస్తున్నాయి. మరి చికిత్సకు వచ్చిన తీస్తారు కదా అనంటే, వద్దు వద్దు, ఇవి అర్జునుడు వేసినటువంటి బాణపుల్లు. అంతా బాగానే ఉన్నది, అయినా ఓర్చుకుంటాడు ఆయన. ఒక వీరుడైనటువంటి వాడు యుద్ధరంగంలో పడిపోయినాడు. పడిపోయినందుకు ఈయనకు ఇంకా శయ్యలు ఏం అవసరం లేదు. ఒక శయ్య పైన పడుకున్నట్టుగా శరతల్పగతుడైనాడు. శరములే తల్పముగా మారిపోయినాయి. కానీ ఏమైపోయినది, అర్జునునికి భీముని శరీరం అంతా గాయమయ్యేట్టుగా కొట్టాలి అని అనిపించినది, కానీ తలకు కొట్టలేదు. అయ్యేవరకు ఏమైపోయినది, తల వేళ్లాడుతూ ఉన్నది. నాయనలారా, దుర్యోధనుడితో అన్నాడు, నేను ఇప్పుడు అంపశయ్య పైన పడుకోనున్నాను, తల కిందికి ఒక దిండు కావాలిరా అన్నాడు, ఒక మెత్త కావాలి అన్నాడు. అరే పరిగెత్తండి రా, పరిగెత్తండి అని దివ్యమైన ఒక మెత్తను తీసుకువచ్చి తాతగారు తలను లేపండి అంటే, ఛీ దుర్యోధన, ఇదారా మెత్త నేను పెట్టుకునేది, పడుకున్నదేమో శరముల పైన. అర్జునుడిని చూసి అర్జునుడు అన్నాడు, అర్జున, నాకు ఒక మెత్త కావాలిరా, తాతగారు ఇప్పుడే ఇస్తున్నాను అని అమ్ముల పొదలో నుండి ఒక బాణాన్ని సంధించి నేలపైన వేయగానే ఒక 3 బాణపుల్లలు వచ్చి ఆయన తలను లేపినాయి. చూసినావురా, దుర్యోధనమైన నీకు అర్జునునికి ఉన్నటువంటి తేడా ఇప్పటికైనా తెలిసినదిరా. ఆనాడు రాత్రి ఎవరి శిబిరాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. తెల్లవారుగానే తాతగారి పరిస్థితి ఎట్టా ఉన్నదో చూద్దామని వచ్చినారు. శరీరమంతా వ్రణాలున్నాయి, గాయమై ఉన్నది, రక్తసిక్త గాత్రుడై ఉన్నాడు. అయినా ఆ వచ్చినటువంటి దుర్యోధనుడితో ఏమన్నాడు అంటే, ఒరే రాత్రంతా విపరీతంగా దాహం వేసినదిరా, ఎవరి పనుల్లో వాడు నిమగ్నమైనారు, దాహంతో ఉన్నారు, కొన్ని నీళ్లు తీసుకురండిరా. సుశీతలములు మధురములు అయినటువంటి మంచి కలశాల్లోంచి నీళ్లను తెప్పించినాడు. భీష్ముడు అన్నాడు, ఈ నీళ్ళారా నేను తాగేది? అర్జున, నీవు వేసినటువంటి బాణాలతో దగ్ధుడనైనటువంటి నేను రాత్రి నుండి దాహంతో ఉన్నాను రా, నాకు నీళ్లు కావాలి అన్నాడు. తాత ఇప్పుడే ఇస్తానుండు అని అమ్మల పొదలో ఉన్న ఒక బాణాన్ని సంధించి నేలపైన కొట్టి పాతాళానికి వెళ్ళేట్టుగా ఇచ్చినాడు. పాతాళం నుండి గంగాదేవి వచ్చినది. కుమారా, నీవు అంపశయ్య పైన పడుకున్నావా? గంగాదేవి పైకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకైనటువంటి ఏ గాయాలున్నాయో గాయాలన్నీ మానేట్టుగా శరీరమంతా కూడా ఆమె తన యొక్క నీటి ధారలతో గాయాన్ని చల్లబరిచినది. ఒక తల్లి కొడుకుకి ఏమైనా దెబ్బలు తాకినట్టయితే పరిగెత్తుకుంటూ వచ్చి తన ఒళ్ళో పెట్టుకున్నట్టుగా ఆ గంగాదేవి శరతల్ప గతుడైనటువంటి వాడిని ఉన్నటువంటి గాయాలన్నిటి మాన్పించేందుకు వచ్చినదా అన్నట్టుగా. అప్పుడు దుర్యోధనుడిని చూసినాడు భీష్ముడు, ఏవిరా ఇప్పటికైనా తెలిసినదా నీకు ఒక యోద్ధకు సంబంధించిన లక్షణాలు ఎట్లా ఉండాలి అనేటువంటిది? నీవు యోద్ధవు కాదురా, 10 రోజులు యుద్ధం చేసి ఇప్పటికైనా నేను చెప్తున్నాను దుర్యోధన, విను నా మాటలు. వాళ్ళు అడిగినటువంటి ఇంద్రప్రస్థాన్ని ఇవ్వురా, లేదా 5 ఊర్లనైనా ఇవ్వురా.
అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మౌనముగా వచ్చినటువంటి దుర్యోధన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కనీసం నమస్కారమేనా చేయకుండా తాతగారికి నమస్కారం చేసి ధర్మరాజు తన స్థానానికి తాను వెళ్ళిపోయినాడు. ననాక పృష్టం నచ దేవరాజ్యం న బ్రహ్మలోకం నచ నిష్కళత్వం న సర్వకామానఖిలాన్ వృణోమి హరస్సాసత్వమహం వృణోమి గావో మమైన ప్రణుదంతు శౌర్యాః తథా సౌమ్యాః స్వర్గయానాయ సంతు ఆత్మానం మే మాతృవచ్చాశ్రయంతు తథా నుక్తాః సంతు సర్వాశిషోऽస్మి వేదోదధౌషధశాస్త్రమహాహియోగే నిష్ణాత శుద్ధమతిముందరమధ్యమానే ఉద్యోతమానమమరైరనిశం నిషేవ్యం నారాయణాఖ్యమమృతం ప్రపిబామి వాద్య నారాయణాఖ్యమమృతం ప్రపిబామి వాద్ గోపాలకృష్ణ భగవానికి గౌరీ శంకర భగవానికి నమో పార్వతీపతయే హర హర మహాదేవ. ఎవ్వరూ లేని సమయంలో రాత్రిపూట కర్ణుడు వచ్చినాడు భీష్ముని సమీపానికి. కర్ణ రారా తండ్రి అన్నాడు. ఎంతటి ప్రేమను చూపెడతాడు భీష్మ పితామహుడు.